ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలో దానియేలు ప్రధానుల కన్నా అధిపతుల కన్నా అతి శ్రేష్టమైన జ్ఞానము కలిగి ఆ దేశంలో రాజు యొక్క మన్ననలు పొందుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఆ 120 మంది అధిపతులు దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని చెప్పి రాజు చేత ఒక సంతకం శాసనం చేయించి రాజు యొక్క ఆజ్ఞ పాటించిన వాళ్ళని తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేస్తామని ఒక ఆజ్ఞ జారీ చేసి దండోరా వేయటం జరిగింది. ఆ విషయం తెలిసి కూడా దానియేలు దేవునికి ప్రార్థన చేస్తే దేవుని ఎదుట యథార్థంగా ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయకూడదని ఒక శాసనాన్ని మరి రాజు విడుదల చేస్తే దానియేలు దానికి విరుద్ధంగా తన దేవునికి భయపడి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఆ రాత్రంతా రాజు నిద్రపోడు. పొద్దున్నే వచ్చి దుఃఖ స్వరంతో జీవముగల దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడని చెప్పి దానియేలుని దుఃఖ స్వరంతో అడిగితే లోపల నుంచి దానియేలు చాలా హుందాగా, రాజు చిరంజీవగునుగాక, నా నిర్దోషత్వం ఎరిగి నా దేవుడు నన్ను తన దూతను పంపించి రక్షించాడని చెప్పాడు. పిల్లరా, వాస్తవానికి ఆలోచించండి. సింహాల బోన్లో ఉన్న వ్యక్తికి దుఃఖ స్వరం ఉండాలా? బయట ఉన్న వ్యక్తికి దుఃఖ స్వరం ఉండాలా? రాజు చక్కగా అనంతపురంలో ఆనందంగా ఉండి పోతే పోయాడులే, నా ఆజ్ఞ మరి మీరిన వ్యక్తి అని చెప్పి సంతోషించాలి. కానీ వాస్తవం అక్కడ చూస్తే శ్రమలో, మరణపు అంచుల్లో, మరణపు లోయలో, భయంకరమైన సింహాల మధ్యలో ఉన్న దానియేలు చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ దానియేలు సింహాల బోన్లో వేసినటువంటి రాజు దుఃఖంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుణ్ణి కలిగిన బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, యేసుక్రీస్తు విశ్వాసం నుంచి విశ్వాసంలో కొనసాగుతూ ఆయన భయపడుతూ సాగుతున్న ప్రజలు శ్రమలో ఉన్నా కూడా వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. ఇబ్బందిలో ఉన్నా కూడా సేఫ్ జోన్లో ఉంటారు. దేవుడు వారిని కాపాడుతాడు, వారు క్షేమంగా ఉంటారు. నిన్ను ఒకవేళ ఈ వాక్యం నీ జీవితంలో నిన్ను నిందల పాలు చేసి, నిన్ను అవమానాల పాలు చేసి, నీ మరణాన్ని కోరుకొని, నీ నాశనాన్ని కోరుకున్న ప్రజలు దుఃఖంగా ఉంటారేమో, కానీ ప్రభువును కలిగిన నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాక. ఈ మాటలు వింటూ నీ జీవితంలో శ్రమలు పడుతూ, ఇబ్బంది పడుతూ, సింహాల బోను లాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నువ్వు ఉన్నావు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభు నీతో ఉన్నాడు. ప్రభు నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, దానియేలు అంత క్షేమంగా ఉంటాడు గల కారణం అంటే దానియేలు జీవితంలో మనకు తెలిసిన విషయమే. మమ్మాళ్ళు మోకాలు వేస్తున్నాడని, ప్రార్థన చేస్తున్నాడని, స్తుతిస్తున్నాడని తెలుసు. దానియేలులో ఉన్నటువంటి ఇంకో గుణం ఏంటంటే 10వ వచనంలో ఏమంటుందంటే అతడు దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడంట. చూసారంటే పిల్లరా, రాజును బతిమాలుకోవట్లా. రాజా, నా జ్ఞానం తెలుసుగా, రాజా నా గురించి తెలుసుగా, నన్ను తప్పించు, నాకు ఈ మరణంలోంచి విడిపించు, సింహాల బోన్లో నన్ను వేయొద్దు అని దానియేలు రాజును బతిమాలుకోవట్లా, దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. ఈ వాక్యమైన నీ జీవితంలో దేవుణ్ణి బతిమాలుకో. దేవుని సన్నిధిలో బతిమాలుకున్నప్పుడు ఆయన నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తొదకు మహాభివృద్ధి చేస్తాడు. నువ్వు మరణ పంచుల్లో ఉన్న ప్రభు నిన్ను విడిపిస్తాడు. సింహాల బోనులో ఉన్న ప్రభు విడిపిస్తాడు. అవమానాల్లో, నిందల్లో ఉన్న కూడా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రభువుని బతిలాడు. బైబిల్ యోబు గ్రంథం రాయబడింది, మొదట నీ స్థితి కొంచెంగా ఉన్న తొదకు మహాభివృద్ధి పొందుతావు ఎప్పుడు? సర్వశక్తిని బతిమాలుకుంటే. దానియేలు చేస్తున్న పని ఏంటంటే సర్వశక్తిని బతిలాడుకుంటాడండి. మనుషులను కాదు, ఇంకెవరినో కాదు, అతను బతిలాడుకుంటుంది దేవుణ్ణి. ఈ వాక్యం ఎట్టిన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఎట్టిన నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి బతిమాలుకొనగలిగితే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థనలో ఒక అనుభవం బతిమాలుకుంటూ. అందుకే చూసారా, సింహాల బోన్లో ఉన్న దానియేలు ఏ హాని చేయబడకుండా కాపాడబడ్డాడు. బయటన రాజుకు దుఃఖం, నిన్ను నిందల పాలు చేసిన దుఃఖం అవుతారు, నిన్ను అవమానపరచాలని దుఃఖంలో ఉంటారేమో, కానీ ప్రభు నిన్ను క్షేమంగా ఉంచుతాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు నందు విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి బతిమాలుకోండి. తన ప్రజల్ని కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోడు. ఈ భయంకర పరిస్థితుల్లో మీకోసమే ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ భయభ్రాంతుల్లో ఉన్నావో భయపడకు, ప్రభు నిన్ను కాపాడుతాడు. కానీ ప్రభువును బ్రతిలాడుకున్న అనుభవంలోకి రా. ప్రభువుని అడిగి ఆయన పాదాలు పట్టుకునే అనుభవంలోకి రా. ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించను.